పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రత్యేకించి చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లన్నీ కూడా హౌస్ఫుల్. హైదరాబాద్లో రాత్రి షో 9:40 పడనుంది. ఆంధ్రప్రదేశ్లో 10 గంటలకి రాత్రి బెనిఫిట్ షో పడనుంది. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 25వ తారీఖున ఎర్లీ మార్నింగ్ 1 గంటకి మరి ఇచ్చినటువంటి పరిస్థితి జీవో బెనిఫిట్ షో కోసం. ఆ తర్వాత ఆ జీవోని చేంజ్ చేస్తూ 24వ తారీఖే రాత్రి 10 గంటలకి బెనిఫిట్ షో వేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేయడంతో మరి ఆంధ్రప్రదేశ్లో కూడా రాత్రి 10 గంటలకి షో పడనుంది. ఇకపోతే కలెక్షన్లో వర్షం కురిపిస్తుంది అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ బెనిఫిట్ షో రిలీజ్ కాబోతుందో టికెట్లన్నీ కూడా హౌస్ఫుల్ అయ్యాయి. ఒక్కొక్క టికెట్ కోసం అభిమానులు పోటీ పడుతున్న పరిస్థితులు, టికెట్ల కోసం రాజకీయ రికమెండేషన్లు చేస్తున్నటువంటి పరిస్థితులు, థియేటర్లన్నీ కూడా హౌస్ఫుల్. సో ఓజీ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయితే పవన్ కళ్యాణ్ క్రేజ్ తారాస్థాయికి చేరుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఇప్పటికే పవర్ స్టార్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన క్రేజ్ పెరిగింది. అయితే ఇప్పుడు ఈ ఓజీ సినిమా కనుక బ్లాక్ బాస్టర్ హిట్ అయితే పవన్ కళ్యాణ్ క్రేజ్ దేశవ్యాప్తంగా పెరుగుతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు. ఇకపోతే మరొక అంశం చూస్తే వైసీపీ నేతలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది జనసేన పార్టీ అధిష్టానం. ప్రభుత్వ నిధులు డిప్యూటీ సీఎం పవన్ వాడుకోవటం లేదని జనసేన అధిష్టానం అధికారికంగా స్పష్టం చేసింది. ఈ అంశానికి సంబంధించి వారి యొక్క అఫీషియల్ ఖాతాలో పోస్ట్ చేసింది జనసేన పార్టీ అధిష్టానం. సో వైసీపీ కావాలనే పవన్పై దుష్ప్రచారం చేస్తుందంటుంది జనసేన. అదేవిధంగా పవన్పై దుష్ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటున్నారు. కూటమి ప్రభుత్వం గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజలను తప్పుదారి పట్టించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ రోజుకొక అసత్యపు వార్తలు ప్రచారం చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు తన వ్యక్తిగత ప్రయాణాలకు ఎప్పుడూ ప్రభుత్వ నిధులను వినియోగించలేదు. ప్రభుత్వ ధనం ఉపయోగించుకునే సౌకర్యం ఉన్నప్పటికీ ఆయన తన సొంత నిధులతోనే విమాన ఖర్చులు భరిస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది ఈ మెసేజ్ జనసేన పార్టీ తమ ట్విట్టర్లో తమ అధికారిక ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు కూడా ప్రభుత్వ నిధులు వృధా చేయకూడదని భావించి తన సొంత ఖర్చుతో వ్యక్తిగత కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు. సో ఇది అందరూ తెలుసుకోవాల్సిన అంశం. ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి మీద దుష్ప్రచారం చేస్తే వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ జనసేన పార్టీ హెచ్చరించింది. సో ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, జనసేన వార్నింగ్. ఈ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం ముందుగా సురేష్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ యువజన విభాగం అధ్యక్షులు మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. సో అదేవిధంగా కృష్ణారెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఎల్ల మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా సురేష్ రెడ్డి గారితో మాట్లాడదాం. తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ యువజన విభాగం అధ్యక్షులు సురేష్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి. సో మొత్తానికి ఓజీ, సో జన సైనికులు ఊగిపోతా ఉన్నారు ఓజీ సినిమా కోసం. మరి ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ కానీ లేకపోతే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కానీ, సో రెండు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా అనేక నగరాలు, ముంబై, ఢిల్లీ, కలకత్తా, పూణే లాంటి, బెంగళూరు లాంటి అనేక నగరాల్లో కూడా సాయంత్రం 9:30, 10 గంటలకి మరి షో ప్రారంభం కానుంది. సో ఇప్పటి వరకు అయితే థియేటర్లన్నీ కూడా హౌస్ఫుల్. సో ఈ సినిమా మీద ఏ మేరకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది జనసేన ప్రత్యేకించి? ముందుగా తెలుగు అగ్ర హీరోల అభిమానులకు ఎందుకంటే ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత ఓజీ సినిమాని అందరు కలిసే ఈరోజు ఒక్క థియేటర్లో కూడా ఒక టికెట్ లేదండి. ఒక్క థియేటర్లో కూడా ఒక టికెట్ లేదంటే ఓజీ సినిమాని ఇలా దేశవ్యాప్తంగా ఎంత అంటే బ్లాక్ బస్టర్గా తీసుకెళ్లిన ఘనత అభిమానులందరికీ దక్కుతుంది. ఇకపోతే ఓజీ సినిమా దేశవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో బంపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే అది ఆల్రెడీ హౌస్ఫుల్, అంటే ఒక థియేటర్లో ఒక టికెట్ కూడా దొరకట్లేదు కాబట్టి అది హౌస్ఫుల్. ఈరోజు రాత్రి దేశవ్యాప్తంగా కూడా మరి అన్ని థియేటర్లో కూడా అవుతుంది. సో సినిమా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీకు తెలుసు ఆయన సినిమాలకు వచ్చింది కూడా, రాజకీయాలకు వచ్చింది కూడా డబ్బు సంపాదించాలనో, కోట్లు సంపాదించాలనో, అక్రమ సంపద సంపాదించాలనో కాదు. ఏ డబ్బు వచ్చినా, అంటే ఇప్పుడు ఓజీ ముందు సినిమాలు కూడా వచ్చిన డబ్బునైనా ఒక సొసైటీకి, ఓ దేశానికి, ప్రజలకే ఇచ్చాడు తప్ప, అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా చూస్తే మళ్ళీ అది ప్రజలకే ఉపయోగపడుతుంది. ఇది గమనించాల్సిన విషయం. అవును, కొందరు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు వైసీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం కావచ్చు, ఆయన ఏదైతే నిర్ణయం కావచ్చు,
అది ఎంతసేపు ఉన్నా సినిమా కమర్షియల్ కాకుండా సినిమా హిట్ అయితే కూడా ఆ డబ్బులు మళ్ళీ ప్రజలకే పంచుతాడు. ఆల్రెడీ మనకి ఇంతకుముందు తెలుసు. ఆయన ప్రభుత్వం లేనప్పుడు కూడా ఇప్పుడు అంటున్నారు ప్రభుత్వం అన్నీ కూడా ఖర్చులు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారు. అది తప్పండి. ఆయన సొంత ఖర్చులు అంటే క్యాంప్ ఆఫీస్ కూడా ఆయన సొంత ఖర్చులతోనే ఇప్పటి వరకు ఆయన నడిపిస్తున్నాడు. ఎందుకంటే ప్రభుత్వం లేనప్పుడే నడిపించిన వ్యక్తి ప్రభుత్వం ఉన్నప్పుడు అలా నడిపించడం అనుకునేది వైసీపీ కాంగ్రెస్లు దీన్ని గమనించాలి. అంటే తప్పుడు ప్రచారం చేయకూడదు. ప్రజలను తప్పుడు ప్రచారానికి కాకుండా చూసుకోవాల్సిన వైసీపీ వాళ్ళు వాళ్ళ విజ్ఞతగా వదిలిపెడుతున్నారు. ఎందుకంటే దిల్ రాజుని అడగండి, ఇలా దిల్ రాజు గారిని అడగండి, ఒక్క టికెట్ లేదంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఓజీ సినిమా బ్లాక్ బస్టర్. అంతేనా? మీరు ఎందుకంటే ఈ రోజు రాత్రి ఉంది కదా, ఈ రోజు రాత్రి తెలుస్తుంది. మళ్ళీ ఇదే 99 టీవీలోనే మళ్ళీ సక్సెస్ అంటే ఓజీ సక్సెస్ మీరు పెడతారు. ఎందుకంటే అంత వెళ్ళిపోయింది. అందరు అభిమానులు, అందరు అగ్రహీరుల అభిమానులు అందరూ కూడా ఈ సినిమాని దేశవ్యాప్తంగా హౌస్ఫుల్ చేశారండి అన్ని థియేటర్స్. ఇప్పుడు హైదరాబాద్ లోనే కలెక్షన్స్ బాగా, ఈ తెలంగాణలో ఎక్కువ కలెక్షన్స్ వచ్చే ఆలోచన ఉన్నట్టుంది. వచ్చే పరిస్థితి ఇలా పాన్ ఇండియా సినిమా అండి. ఓజీ పాన్ ఇండియా సినిమా నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇది అన్ని థియేటర్లో ఫుల్ ఉంది. అందులో తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి పండగే ఇక బ్లాక్ బాస్టర్ అండి. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మీరు ఒక ఫోన్ చేయండి, మీకు టికెట్ దొరికితే ఇక నేను చెప్తున్నా ఒక్క టికెట్ దొరుకుతుందండి. ఏ థియేటర్, ఇన్ని థియేటర్లు ఒక్క టికెట్ నాకు ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ షో హైదరాబాద్ లోనే మన ఇద్దరం పోదాం, ఇక్కడ నుంచి 2 టికెట్లు ఇవ్వండి, హౌస్ఫుల్ అండి. కాదు, హైదరాబాద్ లోనే ఎంటైర్ తెలంగాణలో అండి, ఎంటైర్ తెలంగాణలో హౌస్ఫుల్. అయితే ఇక్కడ సురేష్ రెడ్డి గారు టికెట్ 1000 రూపాయలు, 800 ఉంది, 800 నుంచి 1000 రూపాయల వరకు నడుస్తుంది. సో మరి అది కాస్త రేట్ ఎక్కువ కదా. ఇప్పుడు బెనిఫిషియల్ షో ఎట్లుంటుందంటే అది అభిమానంగా ఉంటారండి. ఒక్కటి గుర్తించాలి నాయుడు గారు, నేను దీన్ని తప్పు పట్టట్లేదు వేరే హీరోలని. పవన్ కళ్యాణ్ గారికి ఎంత డబ్బు ఇచ్చినా మళ్ళీ రిటర్న్ వస్తుందండి. ఎట్లనా ఇవాళ ఆయన కెరీర్, సినిమా కెరీర్ తీసుకుంటే 100 సినిమాలు చేయాలి. ఎందుకు చేయలేదు? టైం లేదు ఆయనకి. కానీ సినిమా కూడా సొసైటీకి మెసేజ్ చేసి సినిమా చేస్తారు. ఏదో డబ్బులు సంపాదించాలనే సినిమా ఆయన ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు ఒక యాడ్లు ఉన్నాయా పవన్ కళ్యాణ్ గారి? ఎక్కడ వేటికి బ్రాండ్ అంబాసిడర్ గా లేదు. ఇప్పుడు నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు కనుక యాడ్లు ఇస్తున్నంటే క్యూ కడతారు. అంటే ఆయన ఉద్దేశం, ఆయన లక్ష్యం ఒకటేనండి, ఏ సినిమాలు కానీ రాజకీయాలు కానీ సొసైటీని, ప్రజలని, దేశాన్ని తప్పు పట్టేది చేయకూడదని ఆయన ఉద్దేశం. రెండోది, ఆ ప్రభుత్వం లేనప్పుడే డబ్బులు వంచింది. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన హీరోగా ఇచ్చిన పారితోషికాన్ని పంచింది కదా. ఇవాళ ఓజీ సినిమాకి వచ్చింది కూడా ప్రజలకే పంచుతాడు. తప్పకుండా అది ప్రజలకే అది చెందుతుంది. కాబట్టి 1000 రూపాయలు కాదు, ఇంకా ఎంత పెట్టినా కూడా మళ్ళీ రిటర్న్ ప్రజలకే వస్తుంది. సొసైటీకి బాగుండడానికి ఖర్చు పెడతాడు. మీకు కౌలు రైతులకు పెట్టిండు లాస్ట్ ఎమ్మెల్యే కానప్పుడే. ఇప్పుడు నాయుడు గారు ఒక డిప్యూటీ సీఎం, ఆయన అనుకుంటే ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టుకోవచ్చు. ₹1 కూడా ఖర్చు పెట్టుకోవట్లేదు. ఆ విమాన ప్రయాణాలు గాని, క్యాంపు కార్యాలయం గాని ప్రతిది కూడా సొంత డబ్బులతోనే నడిపిస్తున్నాడు. ఇంకొకటి చెప్తా ఉన్నా, 2014లో పెట్టిన జనసేన పార్టీ ఇప్పటి వరకు నడిపిస్తుండే అంటే ఆయన చెమట వచ్చిన ఖర్చు తప్పితే, ఆయన కష్టపడే డబ్బు తప్పితే సినిమాలకు వచ్చే పారితోషికాన్ని ఈ రకంగా ప్రజలకు, పార్టీకి, కౌలు రైతులకు ఇచ్చిన తప్పితే ఆయన ఎప్పుడు కోట్లు అక్రమ సంపాదన ఆయనకు లేదండి. ఇది వాస్తవం, నమ్మాలి ప్రజలు. సో మొత్తానికి ఓజీ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలా మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మోహన్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం అండి. మీకు ప్యానల్ పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ ఉదయపూర్వకంగా నమస్కారాలు. సో మీరు ఆంధ్రాలో ఉన్నారు కాబట్టి మరి మీకు అక్కడ టికెట్లు దొరుకుతాయేమో. ఇక్కడ సురేష్ రెడ్డి గారు మాత్రం హైదరాబాద్లో తెలంగాణలో మీరు ట్రై చేయండి, 2 టికెట్లు కూడా దొరికే పరిస్థితి లేదు, హౌస్ఫుల్ అంటున్నారు సినిమాకి సంబంధించి. సో సినిమా ఆయన బెనిఫిట్ షోకి టికెట్ 1000 రూపాయలు పెట్టినప్పటికీ కూడా అది మళ్ళీ తిరిగి సొసైటీకే చేరుతుందని చెప్తున్నారు. ఏమంటారు? తిరిగి సొసైటీకే చేరుతుందంటారా? సరే, సురేష్ రెడ్డి గారి అభిప్రాయము, ఆయన అభిమాని కాబట్టి అభిమానిగా ఉన్నప్పుడు ఆ మాత్రం చెప్పకపోతే ఆయనకేం వాల్యూ ఉంటుంది, తప్పదులే. కానీ ఓజీ సినిమా హిట్ కావాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నా. కారణం ఏంటంటే తప్పేముంది, సినిమా యాక్టర్ అయినా సినిమా యాక్టర్ గా సినిమా హిట్ కావాలనుకోని కోరుకోవడం తప్పు కాదు. అందులో
నేను చిరంజీవి అభిమాని, నేను కాదు సినిమాల పరంగా నేను కాదని చెప్పాను, కాబట్టి హిట్ కావాలని కోరుకుంటా. కానీ ఆయనకి ఈ మధ్య మొత్తం ఫ్లాప్ అవుతున్నాయి. ఎందుకంటే సినిమాగా చూస్తే బ్రహ్మాండంగా హిట్ అవుతాయి, సినిమాగా చూడడంలే. సినిమాని తీసుకొచ్చి దాంట్లో ఎక్కడో కొన్ని పంచుకోలాగా తీసుకొచ్చేది, అది రాజకీయాలు కంటగట్టేది, ఆయన పబ్లిసిటీ కోసం పెంచుకోవడానికి ప్రయత్నం చేసేది, మొత్తం ఆయన రాజకీయాలను అడ్డు పెట్టుకొని సినిమాను తీసుకునేది. ఆయన ఏదో చెప్తున్నారు, ఒక పైసా కూడా ఖర్చు పెట్టాడు, ఏదో కానీ ఖర్చు లేకుండా చేస్తున్నాడు. లాస్ట్ గా హీరోయిన్ కూడా కారు వాడినారండి, ప్రభుత్వ కారును హీరోయిన్ కు వాడి వాళ్ళు డ్రాప్ చేయను, వాళ్ళు ఇట్స్ రాను, తొడకపోను వాడుకున్నారు. ఇదేది అది ఖర్చు కదా, ప్రభుత్వం సొమ్ము దుర్వినియోగం కదా. ఆయన షూటింగ్ తీసే కాడ వస్తే మొత్తం సినిమా పోలీసు వాళ్ళంతా వచ్చారు, అదంతా పోలీసు వాళ్ళు ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కదా, వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీతాలు కదా. ప్రభుత్వం అంటే ఏంది, ప్రజల సొమ్ము కదా. ప్రజల సొమ్ము కాకుండా ఎట్టపోతుంది, ఒక్కొక్క టికెట్ కు 800 నుండి 1000 రూపాయలు మీరే చెప్తున్నారు. అధికారికంగా 1000 రూపాయలు అయితే అనధికారికంగా 5000 కూడా ఉండొచ్చు, కాదు కానీ చెప్పలేం కదా. మరి అంత డబ్బులు పెట్టించి అనేది ఎవరి చేత, పక్క అభిమానుల చేతే కదా, ఇంకా వాళ్ళ గుండు కొరిగినట్టే కదా. మరి అభిమానుల గుండు కొరిగించి ఏమంటారు, ఫ్రీగా ఇవ్వమంటారా? ఫ్రీగా ఎవరు ఇమ్మరు? మరి అంత దారుణంగా, అంత దరిద్రంగా, అంత అన్యాయంగా, వాళ్ళని మోసం, వాళ్ళను జోబులు కాల్ చేసే పరిస్థితి అవసరమా? అంత అవసరమా అంటున్నా. కేవలం మీరు ఒక సినిమా ఫ్లాప్ అయినా కూడా మా డబ్బులు మాకు రావాలనే విధంగా మీరు తీస్తున్నారు తప్ప, ప్రజలకు ఉపయోగపడాలనే విధంగా మీరు తీసి ఉంటే ఇంట్లో కూర్చున్నా కూడా హిట్ అయితే డబ్బులు వస్తాయి కదా. ఇప్పుడు అందరూ తీసినారు బ్రహ్మాండంగా, ఇంత 16 తీసిన వాళ్ళు ఈయన దాదాపు 30 సంవత్సరాల నుండి సినిమాల్లో ఉన్నాడు. నేను 15 ఏళ్ల కింద వచ్చిన వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో బ్రహ్మాండమైన సూపర్ హిట్లు కొట్టి 300 కోట్లు ఖర్చు పెడితే 1000 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్లు కూడా వసూలు చేసినటువంటి సినిమాలు ఉన్నాయి బ్రహ్మాండంగా. మరి వాళ్ళందరూ కూడా ఈ విధమైనటువంటి పబ్లిసిటీ చేసుకోలేదు కదా. ఈయన ఒక డిప్యూటీ సీఎం గా పోయి ఆయన వేదిక మీద మాట్లాడతానే డిప్యూటీ సీఎం అనేదే మర్చిపోయినానంటే ఇంకా ఎంత ఏ లెవెల్కి పోయిందో చూడండి ఆ స్థాయి. కాబట్టి ఈ విధమైనటువంటి అభిప్రాయంతో ముందుకు వెళ్ళడం మంచి పద్ధతి కాదు. సినిమాగా తీసుకోవాలి, రాజకీయాల్లో చూపించాలి. అదే విధంగా మన తమ్ముడు సురేష్ రెడ్డి గారు అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఒక పైసా కూడా ఎక్కడే కానీ వాడుకోడు, ఆ పైసలు మొత్తం ప్రజలకే ఖర్చు పెడతారు. ఎట్టొచ్చిందండి, 10 ఎకరాలు ఉంది మంగళగిరి దగ్గర పార్టీ ఆఫీస్. ఎక్కడి నుంచి వచ్చింది పార్టీ ఆఫీస్? సురేష్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడుతున్నారు, ఇదే కౌలు రైతులకు పంచిండా లేదా అది చెప్పండి, అది కూడా చెప్పండి. డిప్యూటీ సీఎం అని మళ్ళీ మాట్లాడుతున్నారు, మంచి చెప్పరు. కళ్యాణ్ గారు దేశ చరిత్రలోనే కష్టపడ్డ డబ్బు ప్రజలకు పంచిండు. ఇది కూడా అబద్ధం అయితే ఇదే టీవీ9 ఇక్కడ 99 టీవీకి రండి, నేను మీకు చూపిస్తా. సార్ దయచేసి కాదండి, మాట్లాడాలి. సురేష్ రెడ్డి గారు వారు మాట్లాడిన తర్వాత మీరు మళ్ళీ సమాధానం చెప్పండి. ఇప్పుడు సురేష్ రెడ్డి గారు చెప్పండి, మీరు మాట్లాడేప్పుడు మాట్లాడుతూ నేను వద్దని లేదు కదా. మీరు రాంగ్ మాట్లాడుతున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యే లేనప్పుడు సురేష్ రెడ్డి గారు ఓడిపోయినప్పుడు మన డబ్బులు సురేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం మనతోటి మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. ఫోన్ లైన్ లోకి కిరణ్ రాయల్ గారు ఫోన్ లైన్ లోకి వచ్చారు మనతోటి, జనసేన నాయకులు. కిరణ్ రాయల్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో ఏంటి సార్, సినిమా బ్లాక్ బాస్టర్ అనేటువంటి చర్చ నడుస్తా ఉంది, ఇంకా రిలీజ్ కాకముందే రాత్రి 10 గంటలకి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఏం నడుస్తోంది? మీరు ఇంకా రిలీజ్ వరకు వెయిట్ చేస్తారా? మేము షూటింగ్ రోజు అనుకున్నాం సినిమా హిట్ అనేసి, ఇంకా ఏంటంటే మీరు రిలీజ్ దాకా ఇచ్చేస్తారు. అవునా? ఇంకా రిలీజ్ వరకు ఏంటండి, షూటింగ్ ఆల్రెడీ ఎప్పుడైతే వైసీపీ పేటీఎం వాళ్ళు మా ప్రమోషన్ స్టార్ట్ చేయాలి అప్పుడు అర్థం సినిమా భారీ హిట్ అని. గాళ్ళు గిల్లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం, గాళ్ళు గిల్లు ఏంది పిచ్చి కూతలు కూసుకుంటా లేదండి. కనీసం మోహన్ రెడ్డి గారు, కిరణ్ రాయల్ గారు అట్లా అనొద్దు, గాలు అని అనొద్దని పవన్ కళ్యాణ్ వైసీపీ పేటీఎం గాలు అన్నా నేను కూడా వాళ్ళ అంశం వదలండి. కిరణ్ రాయల్ గారు వినండి సార్, నేను ఒకటే చెప్తున్నా. ఇప్పుడు నన్ను కొంచెంసేపు జనసేన నాయకుడుగా పక్కన పెట్టి ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా తీసుకుంటే మాట్లాడతా. పవన్ కళ్యాణ్ అభిమానులందరూ ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్న సినిమా ఇది, ఓకేనా? ఈ సినిమాలో ఫస్ట్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏదో టికెట్లు 1000 రూపాయలు అమ్ముతున్నారు, 900 అమ్ముతున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను చెప్పేది ఏమంటే, మేము సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రాణాలు ఇచ్చే అభిమానులు, పవన్ కళ్యాణ్ కోసం గొడవలు చేసే అభిమానులు ఉన్నారు, గొడవలు చేయించే అభిమానులు ఉన్నారు, రకరకాలుగా ఉండరు అభిమానులు, రకరకాలుగా ఉంటారు అభిమానుల్లో. అంటే పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంతైనా తెగించే అభిమానులు ఉన్నప్పుడు 1000 రూపాయల టికెట్ కి 800 టికెట్ కి ఆలోచిస్తామండి మేము, చెప్పండి. కాబట్టి వైసీపీ వాళ్ళకి ఏమైందంటే, సినిమా హిట్ తో ఎలాగైనా సరే ఈ సినిమా డ్యామేజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి చెప్తున్నాను, మేమైతే ఈ సినిమా భారీ హిట్, ఆల్రెడీ ఓజీ ఫీవర్ ప్రపంచం అంతా స్టార్ట్ అయింది. అంటే ఏ స్థాయిలో ఉంటుందంటే సినిమా అంటే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో ఓజీ సినిమా, అప్పట్లో ఖుషి,
ఇప్పట్లో ఓజీ Yes. ఒక ట్రెండ్ నిలిచిపోతుంది, ఎప్పటికీ నిలిచిపోతుంది ఈ సినిమాకి. ఎందుకంటే ఈ రోజు ఈ సినిమా కోసము పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు, వైసీపీలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా మా దగ్గర టికెట్లు తీసుకెళ్లారు వచ్చి. అవునా? ఎందుకు రచన? అవును. ఎవరు మీ దగ్గర వైసీపీ వాళ్ళు తీసుకెళ్ళింది టికెట్లు? సార్ స్థానికంగా ఉన్న వైసీపీ నాయకుల పేర్లు చెప్పాలా, లేకపోతే నా దగ్గర తీసుకున్న రోజా గారు కానీ అంబటి రాంబాబు ఇట్లా పంపించిన పేర్లు చెప్పాలా చెప్పండి. లేకపోతే ఇప్పుడు స్థానికంగా ఉన్న వైసీపీ నాయకుల్లో కూడా మా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారు. వాళ్ళంతా కూడా మమ్మల్ని టికెట్లు అడిగారు. ఎందుకురా మీరు మా సినిమాకి వస్తున్నారంటే, మీకన్నా ఎక్కువ ఫ్యాన్స్ మేమయ్యా, మీరన్నా పార్టీ కోసం పనిచేస్తారు, మేము పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తామన్నారు. అది ఎట్లా అంతే. కాబట్టి దీన్ని సినిమాలో చూడండి. ఓజీ సినిమా అనేది ఒక అద్భుతం. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన యాక్టింగ్ కానీ, పవన్ కళ్యాణ్ గారు అసలు అది ఇంకా అరాచకం వదిలేండి. ఈ సినిమాకు అరాచకం. ఇది ఒక అద్భుతమైన సినిమా. ఎప్పుడెప్పుడు ఎదురు చూసి అభిమానులకు ఒక పండగ వాతావరణం, అభిమానులకు ఒక ఫెస్టివల్. ఇది ప్రపంచం జరుగుతున్న సినిమా, ఒక అద్భుతం. మనం చూసుంటాం ఇవాళ పొద్దున్నుంచే ఓజీ మానియా అసలు ప్రతి మీడియా, సోషల్ మీడియా కూడా ఒక రేంజ్ లో ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, ఎవరికైనా వైసీపీ నేతలు మిస్ అయ్యి ఉంటే చెప్పండి, టికెట్ పంపిస్తారండి సినిమాకి, ఫ్రీగా తీసుకెళ్తా నేనే. ఎక్కడ స్టేట్ లో ఎక్కడైనా సరే టికెట్ పంపుతా, కనుక్కోండి. అయితే చివరిగా ఒక విషయం, 1000 రూపాయలు పెట్టి టికెట్ కి బెనిఫిట్ షోకి అభిమానుల జేబులకి చిల్లు పెడుతున్నారని ఇందాక మోహన్ రెడ్డి గారు అన్నారు. సార్ నేను ఇందాక ఏం చెప్పినా, వాళ్ళు 1000 రూపాయలే చూస్తున్నారు, లక్షల్లో వేలల్లో ఏలం పాటలో కొంటున్నారు సార్. ఎందుకట్లా అంటే మరి అంత అభిమానం ఏంటి కిరణ్ రాయల్ గారు? ఇప్పుడు 1000 రూపాయలన్నా కొంచెం మధ్యతరగతి వాళ్ళు కష్టమే. నేను చివరికి ఒకే ఒక పాయింట్ చెప్తా. వినాయకుడి స్వామికి భక్తునికి వాళ్ళ భక్తులు లడ్డులు వేలం పాటలో కొంటారు, తెలుసా మీకు? అవును. ఎందుకు అడుగుతారు మనం? వాళ్ళ అభిమానం, పూజ, భక్తి అన్ని. ఇంకా వినాయకుడు అంటే ఎల్లమాలినటువంటి గౌరవం, ఆయన భక్తి. మాకు కూడా అంతే, ఎల్లమాలిన గౌరవం, ఎల్లమాలిన భక్తి. ఆయన కోసం ఎంతైనా పెడతాం, ఏమైనా చేస్తాం. ఇంకా ఆన్సర్ లేదు దానికి. ఓకే, రైట్. ధన్యవాదాలు కిరణ్ రాయల్ గారు. రైట్ అండి. మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? కాదబ్బా, నేను మాట్లాడుతున్నా మధ్యలో ఆయన తీసుకొచ్చి పెట్టాను, ఈయన అడ్డ పెడతాడు. నేనేం మాట్లాడగలుగుతా? మీకు ఎవరు అడ్డురారు అంటే ఫోన్ లైన్ లో యాక్చువల్ గా సిగ్నల్ వీక్ గా ఉంది, ఫోన్ లైన్ లో మళ్ళీ రావడం కష్టం. వచ్చినందుకు అబ్జెక్షన్ పెట్టలే, ఈయన మధ్యలో అడ్డ పెడతాడు. ఆయన దయచేసి సురేష్ రెడ్డి గారు లేదు, ఎవరో రారు. కాబట్టి ఇప్పుడు ఆయన కిరణ్ రాయల్ గారు చెప్తున్నారు, 1000 రూపాయలు పెడతారు, 1,00,000 రూపాయలు పెడతారు, 10 లక్షలు పెడతారు. అబ్బా అంత అభిమానం ఉన్నారు, చంపే వాళ్ళు ఉన్నారు, సచ్చే వాళ్ళు ఉన్నారు. ఏంటి ఇవన్నీ అవసరమా? సావడాలు, సంచడాలు, ఏం స్వతంత్ర పోరాటం చేయడా? ఆయన ఏమన్నా సినిమాలోకి వచ్చినాడు? ఈయనకన్నా పెద్ద బ్రహ్మాండమైనటువంటి యాక్టర్ వీళ్ళన్నా. కింది నుండి పైకి వచ్చినాడు వాళ్ళన్న. అసలు ఏమి తెలియని సినిమా ఫీల్డ్ లేకొచ్చి వీళ్ళ కుటుంబాన్ని మొత్తం తీసుకొచ్చినాడు ఆయన. ఆయన చూసి ఎన్ను చూస్తున్నాడు తప్ప ఈయన చూసి ఆయన చూలే. అలాంటి వ్యక్తులను పట్టుకొని ఆయనకే సినిమాలు ఫ్లాప్ అయ్యి పాపం ఏదో ఒక ఇంట్లో కూర్చోంటున్నాడు. ఈయన ఏదో నాకు ఏదో పెద్ద సూపర్ హిట్ హీరో అయిపోయినాడు, ఈయన పోబియా ఇవి కాకుండా ఉంది, చెప్తే ఇంకా తరమే కాదు అన్నట్టు ఇష్టం వచ్చి చెప్తారు. తప్పే ఉంది, రేపు ఉంటే తెలిసిపోతుంది కదా. మీరేదో చెప్పారు కదా రాత్రి ఎప్పుడు తెలిసిపోతుంది. సరే రాని వచ్చి ఏమవుతుంది? నేనేమంటున్నా, హిట్ కావాలని కోరుకుంటున్నట్టున్నాగా. దానికేముంది? హిట్ అయితే దానికెందుకు, మాకెందుకు చెమటలు, భయము, ధైర్యము? ఏంది ఇది అంతా? ఇంతమంది సినిమాలు తీయలేదా ఆయన? ఇంతమంది సినిమాలు హిట్ కాలేదా? ఆ సినిమాలు హిట్ అయితే ఏమైనా ఏమవుతుంది? వీళ్ళన్నీ సినిమాలు హిట్ కాలేదా? ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు హిట్ అయితే చంద్రబాబు నాయుడు ఇంట్లో పట్టుకొని ఏడ్చినాడా? మన్నటి దాకా కూడా హిట్ అయితేనే ఉండే, ఇప్పుడు కూడా హిట్ అవుతున్నాయి కదా. అందుకేనా జూనియర్ ఎన్టీఆర్ ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా వాళ్ళ అమ్మను కూడా తిట్టిస్తున్నారు. దీనికోసమైనా సినిమాలు హిట్ అయితే వాళ్ళు పెద్ద హీరోలు అయిపోతారు, ఆ హీరోలు వచ్చి రాజకీయాలు ఇబ్బంది పెడతారు. ఆ ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంలో భాగంగా ఆయన కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తిట్టించా మొదలు పెట్టారా? ఈ విధమైనటువంటి మాటలు, ఈ విధమైనటువంటి ఎన్ని సినిమాలకు పనికి వస్తాయి తప్ప పబ్లిక్ పనికిరావు. పబ్లిక్ కావాల్సింది ప్రజలకు ఏం చేస్తారు, ఏం చేయగలుగుతారు, ఏం చేసినారనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సురేష్ రెడ్డి గారు చెప్తున్నారు రైతులకు, కౌలు రైతులు చనిపెట్టి ఇచ్చినారని. ఇచ్చినారు 3 కోట్లు, 4 కోట్లు, ఎన్ఆర్ఐలు 10 కోట్లు, 20 కోట్లు పంపించినారు. ఆ పంపించిన డబ్బులన్నీ పూర్తిగా డిస్ట్రిబ్యూషన్ కాలేదు, కొన్ని డిస్ట్రిబ్యూషన్ అయినాయి. కానీ చెప్పడానికి ఏమవుతుందంటే సొంత డబ్బులు, సొంత నిధులతో సొంత డబ్బులు పెట్టి చేసినారంటారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు మొత్తం వచ్చినాడు. ఎప్పుడు సినిమాలోకి వచ్చినాడు? సినిమాలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టాడు? ఆ ఎంత ఖర్చు ఆయనకి ఎన్ని సినిమాలు ఎంత డబ్బులు వచ్చినాయి? వాటిని బయటకు తీయండి, లెక్కాచారం తీసి బయట చూపిమని. ఎంత ట్యాక్స్ కట్టినాడు అవన్నీ తీస్తే కరెక్ట్ గా మీరు కరెక్ట్ గా నడిచినట్టు అనిపిస్తుంది. 10 ఎకరాల భూమి కొని ఒక
పార్టీ ఆఫీస్ కట్టారు. 10 ఎకరాలు అంటే ఎకరా దాదాపు 10 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు చేస్తారు రోడ్లో. మరి అవన్నీ వచ్చినాయి. ఆయన సినిమాకి ఎంత కాస్ట్, ఓ సినిమాకి ఎంత డబ్బులు ఇస్తారు, ఎన్ని సినిమాలు తీసినాడు, సంవత్సరానికి ఒక సినిమా తీస్తాడని నేను కిరణ్ రాయలే చెప్తున్నాడు. సంవత్సరానికి ఒక సినిమా తీస్తే నీళ్ళు ఇదంతా 2 కోట్లు 3 కోట్లు ఇచ్చారా, 100 కోట్లు 200 కోట్లు ఇచ్చారా? సరే, ఒకవేళ 10 కోట్లు 20 కోట్లు ఇచ్చినారు అనుకున్నాం, ఇచ్చే ఎంత అవుతుంది, ఆ ఇచ్చినట్టు ఖర్చులు ఎంత అవుతాయి, హెలికాప్టర్ కు స్పెషల్ ఫ్లైట్లకు ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ ఎట్లా వచ్చినాయి, ఆయన తిరగడానికి ఎట్లా ఖర్చు వచ్చినాయి, ఆయన విధంగా మీరు చెప్తున్నారు ఆఫీస్ అంటున్నారు, ఇంకా బయట ఖర్చులు పెడతారంటారు, వాళ్ళకి ఫ్రీ ఇచ్చినారు, వీళ్ళకి ఫ్రీ ఇచ్చినారు, మరి ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? నిన్న ఫంక్షన్ జరిగింది, ఆ ఫంక్షన్ ఎవరు డబ్బులు పెట్టారు? అది ప్రభుత్వం పెట్టిందా, సినిమా యాక్టర్లు పెట్టారా, లేక వాళ్ళు పెట్టుకున్నారా, ఎవరు పెట్టారు? ఆయన ఒక డిప్యూటీ సీఎం గారికి వచ్చినప్పుడు ఆయనకు వచ్చినటువంటి పోలీసులు, ఆయనకు వచ్చినటువంటి అధికారులు, ఆయనకు వచ్చినటువంటి ఖర్చులు అవన్నీ ఎవరు భరిస్తారు? ఇవన్నీ భరించినప్పుడు ఎక్కడి నుండి పడుతుంది? ఊరికి మన మీద కూర్చొని ఇష్టం వచ్చినట్టు దెబ్బ స్టేట్మెంట్ ఇచ్చేసి దెబ్బేస్తే సరిపోదు కదా. కాబట్టి మాకేమీ భయం లేదు, మాకేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఎంత సూపర్ హిట్ అయినా, ఎంత పెద్ద సినిమా అయినా కూడా మాకు దాంట్లో ఏం లెక్కాచారం అవసరం లేదు. అయితే ఆయనకు మంచిది, నిర్మాత సినిమా తీసిన నిర్మాతకు ఎంత ఖర్చులు వస్తాయి, నెక్స్ట్ మళ్ళీ ఇంకో సినిమా తీయడానికి సిద్ధపడతాడు. ఇది ఫెయిల్ అయింది అనుకో, ఆయనతో ఒక్క సినిమా కూడా తీరు, ఎందుకంటే మొత్తం తలకాయ పోయింది స్వామి, ఒక్క సినిమా కూడా. మళ్ళీ మాట్లాడదు మోహన్ రెడ్డి గారు, మళ్ళీ మాట్లాడదు మీతో మాట్లాడడానికి మళ్ళీ కిరణ్ రాయల్ గారు మళ్ళీ కనెక్ట్ అయ్యారు. ఏమైనా అడగాలా మోహన్ రెడ్డి గారు మీరు? ఖచ్చితంగా సార్, లైవ్ కట్ చేశాక నేను లైవ్ చూసా, మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడాడు, దానికోసం మళ్ళీ లైవ్ అడిగారు మిమ్మల్ని కనెక్ట్ చేయమని చెప్పి. ఏమన్నారు? పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు చూసి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వచ్చారు, ఆయన చూసి ఆయన వచ్చాడు, ఆయన ఒకటే చెప్తా, మేము కాదని చెప్పలేదు, అవును చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఓకే, మేము అందరూ అభిమానులు వచ్చాం, కానీ రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకొని మేము జనాలు మోసం చేయలేదు. రాజశేఖర రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి లేడు, రాజశేఖర రెడ్డి ఎంపీ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి దిక్కు లేదు, రాజశేఖర రెడ్డి చచ్చిపోకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు, రాజశేఖర రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేవాడు కాదు, రాజశేఖర రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేసేవాడు కాదు. వితౌట్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒక క్రిమినల్ నేరస్తుడు, అతను ఒక క్రిమినల్ నేరస్తుడు. వితౌట్ జగన్ వద్దులండి, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆ విధంగా ఆయన మాట్లాడొద్దు, ఎందుకంటే లేదు ఎవరు మాట్లాడినా తప్పే, హుందాగా మాట్లాడుకోండి ఒకరికొకళ్ళు. వద్దులండి దాడులు చేసిన రాజశేఖర్ మీద ఏం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటే ఒక నిమిషం మోహన్ రెడ్డి గారు, ఒక నిమిషం సార్, మీరు ఒక 1 minute లో కంక్లూజన్ ఇవ్వండి కిరణ్ రాయల్ గారు. నెక్స్ట్ ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, వారు ఏదో మాట్లాడతారు, మాట్లాడి వెళ్ళిపోతారు, ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ మన కృష్ణ గారి దగ్గరికి వెళ్ళాలి, దయచేసి ఆగండి ప్లీజ్. కిరణ్ రాయల్ గారు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే భయం లేదు, పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే భయం లేనప్పుడు ఎందుకు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ప్రభుత్వం లేకపోయినా మా 2 సినిమాల కాడ థియేటర్ల కాడ ఎంఆర్ఓ వాళ్ళని ఆర్డీఓ వాళ్ళు కలెక్టర్ టికెట్లు ఇచ్చినారు, ఎంత భయపడ్డారు అప్పుడు? ఎందుకు భయపడ్డారు? మేమంటే భయం లేనప్పుడు ఎందుకు మా సినిమాలు ఫ్యాన్ షోలు ప్రీమియం షోలు అప్పుడు ఆపేశారు? అంటే భయం లేనప్పుడు ఎందుకు? ఇవన్నీ చెప్పండి, ఇవన్నీ ఆన్సర్ చెప్పాలి కదా. ఏమంటే వాళ్ళు మేకపోతు గాంభీర్యం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ అంటే టన్నులు భయం ఉంది వైసీపీ వాళ్ళకి, ఇది మాత్రం వాస్తవం. రైట్ కృష్ణ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. దేశాన్ని ఏలే వాళ్ళని చూసి ఇది కూడా లెక్క చేయాలి. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దేశాన్ని ఏలినోళ్ళు వచ్చి మీద పడినా కూడా ఇది కూడా లెక్క చేయలే. పవన్ కళ్యాణ్ ఆయన కూడా భయపడతాడు. జగన్మోహన్ రెడ్డి వద్దులండి, మళ్ళీ మాట్లాడుతూ కాంట్రవర్సీ మాట్లాడుతులండి. అవి దేశ లెవెల్లో రాజకీయాలు శాసించినటువంటి వ్యక్తుల్ని మాట్లాడితే సరిపోతుంది. మళ్ళీ మాట్లాడదు. నెక్స్ట్ మీ దగ్గరికి వస్తా. సురేష్ రెడ్డి గారు మనతో కృష్ణ గారు రాజకీయ విశ్లేషకులతో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ అండి కృష్ణ గారు. బ్రహ్మనాయుడు గారు గుడ్ ఈవినింగ్. ప్యానల్ మెంబర్స్ అందరికీ. సో ఇప్పుడు నేను జనసేన నాయకులుగా మీరు చెప్పిన, తెలంగాణ జనసేన నాయకులుగా ఆంధ్ర జనసేన నాయకులు కిరణ్ రాయల్ గారు చెప్పిన, లేకపోతే వైసీపీ మోహన్ రెడ్డి గారు చెప్పిన, ఇవన్నీ మీ పార్టీలకు సంబంధించి మీ అభిమానులు చెప్తారు. కానీ ఒక అనలిస్ట్ గా కృష్ణాంజలి గారు నిజంగా సినిమా హిట్ అయితే హిట్ అని చెప్తారు, హిట్ అయితే క్రేజ్ పెరుగుతుంది అనేటువంటి ఆ పరిస్థితి కనుక ఉంటే పబ్లిక్ లో ఆ పల్స్ని బట్టి వారు వాస్తవాలు చెబుతారు, వారికి ఏ పార్టీతో సంబంధం లేదు. కాబట్టి కృష్ణాంజలి గారు మాట్లాడేది మనం చక్కగా విందాం. కృష్ణాంజలి గారు ఏంటి సార్ ఓజీ సినిమా మీద అందరికీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. నిజంగా బుక్ మై షో ఓపెన్ చేస్తే దేశంలో ఎక్కడెక్కడ రిలీజ్ అయిన ప్రధాన నగరాల్లో ఒక్క టికెట్ కూడా ఇప్పుడు స్టిల్ లేదు. ఇంకా సినిమా రిలీజ్ అవడానికి 5 గంటల సమయం ఉంది. బ్రహ్మనాయుడు గారు, సినిమా అనేటువంటిది
ఒక ఆ, ఏదైతే ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి విషయంలో సామాన్యులకు కూడా ఒక వినోదం పంచేటువంటి దాంట్లో ఇది రోజువారీ కూలీ దగ్గర నుంచి ధనవంతుడి దగ్గర వరకు అందరికీ వినోదం పంచేటువంటి మాధ్యమము సినిమా. ఇది ఈ సినిమాకు సంబంధించినటువంటి వ్యవహారం అందరూ సినిమాకు సంబంధించినటువంటి వ్యవహారంలో రెస్పాండ్ అవుతారు, ఏదో ఒక స్థాయిలో వాళ్ళ ఒక స్థాయిలో స్పందిస్తారు. సినిమాలకు సంబంధించినటువంటి దాంట్లో హీరోలకు సంబంధించినటువంటి అభిమానము వ్యవహారము ఇవన్నీ చూసినప్పుడు ఒకప్పుడు అమితాబ్ బచ్చన్కు ఉన్నటువంటి ఫాలోయింగ్ ఉత్తర భారతదేశంలో హిందీకి సంబంధించినటువంటి, ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో రజనీకాంత్కు ఉన్నటువంటి ఫాలోయింగ్, ఆ తర్వాత అంత స్థాయి ఫాలో ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే చిరంజీవి కూడా ఒక దశలో వస్తే రావచ్చేమో, కానీ ఆయన కూడా దశల వారీగా ఎదిగి వచ్చారు వినడం. చిరంజీవి కన్నా కూడా పవన్ కళ్యాణ్ ఇమేజ్ విషయంలో మీకు రజనీకాంత్ తర్వాత సౌత్ ఇండియాలో ఆ స్థాయి ఉన్నటువంటి స్టార్డమ్ ఉన్నటువంటి సినిమా యాక్టరు హీరో అయితే మాత్రం పవన్ కళ్యాణ్. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే పవన్ కళ్యాణ్ సినిమాలు కంటిన్యూస్ గా ఫెయిల్ అవుతున్నా కూడా అట్టర్ ఫ్లాప్లు అవుతున్నా సరే ఆ సినిమాలు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏదో ఒక సినిమా 10 సినిమాల తర్వాత 15 సినిమాల తర్వాత ఒక సినిమా హిట్ కాకపోయిద్దా అనేటువంటి ధోరణిలో ఆ విధమైనటువంటి ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరో పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఓజీ సినిమాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇది హిట్టా ఫ్లాపా అనేటువంటి అంశాన్ని ఈ రోజుకు మనము అంచనా వేయలేము. ఎవరికి వాళ్ళు ఇప్పుడు కిరణ్ రాయల్ గారు ఒక మాట చెప్పారు, మేము షూటింగ్ తప్పుడే మేము ఈ సినిమా హిట్ అని మాకు తెలుసండి అని. నిజంగా షూటింగ్ అప్పుడు ఆయన చూసి ఆ కథ కూడా తెలిసి ఉంటే తెలిసిపోతుంది, దానికేమి ఇబ్బంది లేదు. కానీ మనం హిట్ ఫ్లాప్ అనేటువంటి అంశాన్ని ఒక పవన్ కళ్యాణ్ అభిమాని కోణంలో ఒకటి, సామాన్యమైనటువంటి ఒక సినిమా లవరు సినిమాలను అభిమానించేటువంటి వ్యక్తి యొక్క అభిప్రాయం ఒకలాగుంటుంది. లేదు అంటే సినిమాను వ్యతిరేకించేటువంటి వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ సినిమాను వ్యతిరేకించేటువంటి వాళ్ళ అభిప్రాయం ఒకలాగా ఉంటుంది. మీకు ఈ సినిమా హిట్టా ఫ్లాప్ అనేటువంటిది రేపు మొదటి షో పడ్డ తర్వాత లేకపోతే ఈ రాత్రి ఎక్కడైతే బెనిఫిట్ షోలు ఉన్నాయో ఆ బెనిఫిట్ షో ఒక షో పడ్డ తర్వాత ఆ సినిమా హిట్టా ఫ్లాప్ అనేది భవిష్యత్తు ఏంటి అనేటువంటిది మనకు తేలాల్సినటువంటి అంశం. అది ఇప్పుడైతే మనం చెప్పలేం. కానీ మీరేం చెప్తున్నారు అని అంటే ఈ సినిమాకి టికెట్లన్నీ అమ్ముడుపోయినాయి, మొత్తం టికెట్లన్నీ అన్నీ అయిపోయినాయి. టికెట్లన్నీ అయిపోయినంత మాత్రం ఇది ఈ అభిమానం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి అభిమానం ఇది. ఈ సినిమా హిట్ కావాలని కోరుకునేటువంటి వాళ్ళ అభిమానం. ఇటు అవుతుందని ఆశతో ఈ సినిమా చూడాలి మనమే ఫస్ట్ అని టికెట్లు బుక్ చేసుకొని ఉండొచ్చు. రేపటికి టికెట్లు అయిపోవచ్చు, ఎల్లుండికి టికెట్లు అయితే మొత్తం ముందే కొనేసి ఉండొచ్చు. అయినంత మాత్రాన ఆ సినిమా కథనము బాగుంటేనే ఎల్లుండికి సంబంధించినటువంటి ఆ సినిమా థియేటర్లో ఉంటదా ఊడిద్దా అనేటువంటి విషయం తేలిద్ది. అంతే తప్ప మనం జ్యోతిష్యులం కాదు కదా సినిమా హిట్ అయింది పట్టయిద్ది అని చెప్పడానికి. ఉమర్ చంద్ అనే ఒక అతను రెగ్యులర్ గా మీరు ఎక్కడో దుబాయ్లోనే ఎక్కడో ఉంటాడు. అతను చాలా రివ్యూస్ ఇస్తూ ఉంటాడు, ఏది సెన్సార్ రివ్యూస్ అని చెప్పేసి. ఆయనే కూడా చాలా రివ్యూలు ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఈ సినిమాకి ఏమి ఇచ్చాడో నాకు తెలియదు రివ్యూ. అందుకని మీరు ఈ సినిమా హిట్ ఫట్ అనేటువంటిది రేపు ఆ సినిమా కథనము అది ఎంత మేరకు ఆ ప్రేక్షకుల్ని ఆకర్షించేటువంటి విధంగా చేసింది అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు సురేష్ రెడ్డి గారిని అడిగినారనుకోండి, హరిహర వీరమల్లు సినిమా ఇప్పుడు ఎవరిని అడిగినా దాని ఫ్లాప్ అయిన సినిమా అని చెబుతారు. కానీ సురేష్ రెడ్డి గారిని అడిగితే ఎక్కడ ఫ్లాప్ అయిందండి సినిమా, అతను ఆయనకు నచ్చింది, ఆయనకు అట్టర్ ఫ్లాప్ ఉన్న సినిమా నచ్చింది, అదే ఆయనకు సంబంధించినటువంటి ఆయన అభిమాని. ఈ సినిమాకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని మనము రేపొద్దున హిట్ అయినా ఫ్లాప్ అయినా హిట్ అవ్వాలని అందరూ కోరుకుంటారండి ఎవరైనా సరే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక సినిమా అనేటువంటిది ఆ సినిమా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని 100,000 మంది దాని మీద పనిచేసి దాని వాళ్ళ భవిష్యత్తు కూడా సినిమా భవిష్యత్తు లేకపోతే పరిశ్రమ ఇవన్నీ కూడా సినిమాలు ఫ్లాప్లు అయితే నష్టం ఉంటుంది. నా సినిమాలు హిట్లు అయితే దానివల్ల పరిశ్రమలో 4 బతికేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సినిమా హిట్ కావాలనే కోరుకుంటారు. ఇప్పుడు సపోజ్ వైసీపీ వాళ్ళకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీగా వ్యతిరేకం అండి. అది జనసేన పార్టీ రాజకీయం వేరు, సినిమా వ్యవహారం వేరు. ఇప్పుడు నేను అందుకనే మీకు పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఒకటి చెప్పాడు. ఏంటది? 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత
పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం ఇస్తాం, జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాం అని ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ సినిమాల్లో ప్రాణం ఇవ్వచ్చు, రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డిని అభిమానించవచ్చు. జనసేనను అభిమానించేటువంటి రాజకీయ అభిమాని ఒక అతను ఉండొచ్చు, కానీ అతను సినిమాల్లో మహేష్ బాబు అభిమానం, జూనియర్ అంటే అభిమానం ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ సినిమాలు చూడకపోవచ్చు, అది వేరే విషయం. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. కానీ సినిమాల యొక్క ప్రభావం, హీరోగా ఆయన పనిచేసినటువంటి ఆయన ఇమేజ్ రాజకీయంగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉపయోగపడింది కూడా మంచిదే. సో ఈ సినిమా హిట్ అయితే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ పెరుగుతుందని అనుకోవచ్చా? ఇంకా ఒకటండి, మీరు ఒక అంశాన్ని గమనించండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్థాయిని మీరు తగ్గించేటువంటి ప్రయత్నం చెయ్యొద్దు అని నేను చెప్తున్నా, సూచన చేస్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సినిమాల్లో ఆల్రెడీ పవర్ స్టార్ స్థాయికి ఎదిగాడు పవన్ కళ్యాణ్. ఆయన సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా వచ్చేటువంటి ఇబ్బంది ఏమీ లేదండి. కానీ ఫ్లాప్ అయితే నిర్మాత పోతాడు, ఇంకొక సినిమా తీయాలంటే ఇబ్బంది అయితే, కాబట్టి మినిమం గ్యారంటీ అనేది ఉండాలి అనేటువంటి అవసరం. ఒకవేళ ఈ ఫ్లాప్ అయితే ఈ సినిమా వల్ల ఆయనకు వచ్చేటువంటి అదనంగా ఏం లేదు. జనసేన ఈ రోజున్న రాజకీయాల్లో హిట్ అయినటువంటి పార్టీ. రాజకీయంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఒక సినిమా హిట్ అవ్వాలి, ఆ సినిమా హిట్ అయిన తర్వాతే జనసేనకు భవిష్యత్తులో అలాంటిది లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం నిలబడటానికి సెంటర్ పిల్లరు పవన్ కళ్యాణ్. ఇది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా పవన్ కళ్యాణ్ వల్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ముగ్గురు కలిసి ఉండటం అనేటువంటిది జనసేనకు 100% స్ట్రైకింగ్ రేటు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొన్న గెలవటానికి 2024లో ఈ మధ్యలో ఏమైనా హిట్ సినిమాలు ఉన్నాయా? లేదు. మీకు మీకు అథారిటీ దారే తర్వాత సినిమాలన్నీ ఫ్లాప్ కదా. అంటే ఫ్లాప్ అని కూడా కొన్ని సినిమాలు యావరేజ్ గానే నడిచినాయి. ఏమంటే పవన్ కళ్యాణ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేంత వరకు సాటిస్ఫాక్షన్ ఉండదండి. యావరేజ్ గా ఉండే సినిమాని యాక్సెప్ట్ చేయరు, సంతృప్తి ఉండదు. ఒక్కటి చెప్తాను, సినిమా యాంగిల్లో ఒక పాయింట్ చెప్తాను. ఈ సినిమా డైరెక్టర్ సుజిత్ సాహో సినిమాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయనకు ఉన్నటువంటి ఈ విధమైనటువంటి సినిమాలు తీసేటువంటి ఈ డైరెక్టర్ మీద ఎంతో కొంత నమ్మకం ఉంది. రెండవది ఏంటి, గ్యాంగ్స్టర్ మూవీ అనేటువంటిది ఒకటి ఆల్రెడీ వచ్చేసినటువంటి ట్రైలర్ దగ్గర నుంచి కానీ మిగతా సంబంధించినటువంటి వ్యవహారం. ఇది గాడ్ ఫాదర్ దగ్గర నుంచి ఈ విధమైనటువంటి గాడ్ ఫాదర్ బేస్డ్ మూవీస్ అన్ని మెజారిటీ హిట్లు అయినటువంటి పరిస్థితి ఉన్నాయి. అలాగనే బొక్కబర్ల పడ్డ సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ సినిమా పంజా సినిమా, అది కూడా ఈ విధమైనటువంటి గ్యాంగ్స్టర్ మూవీ బేస్డ్ మూవీనే అట్ర ఫ్లాప్ అయింది ఆ రోజున. ఈ రోజున మరి కథా కథనం బాగుంటే, డైరెక్టర్ ప్రతిభ ఉన్నాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ లాంటి మంచి ఇమేజ్ ఉన్నటువంటి యాక్టర్, అతనికి కావాల్సినటువంటి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఏ కొంచెం సినిమా బాగున్నా ఆడిద్ది. ఫ్యాన్స్ ఏదో ఆడించాలంటేనో, ఫ్యాన్స్ వల్ల ఏదో చేయాలంటే జరిగేవి కాదు. హరిహర వేలమలను ఆడించలేకపోయాం, మట్కాను ఆడించలేకపోయాం, ఆచార్య సినిమాను ఆడించలేకపోయాం. కాబట్టి సినిమా బాగుంటే లిటిల్ స్టార్స్ వంటి సినిమాలు కూడా ఆ సినిమా కూడా ఇప్పుడు హాయిగా ఆడుతుంది. రైట్, మనతోటి చిట్టిబాబు గారు జాయిన్ అయ్యారు. చిట్టిబాబు గారు నమస్తే అండి, వినిపిస్తుందా నా వాయిస్ మీకు? అసలు వినపడకుండా చెప్పారు సమాధానం. ఏ వినపట్లా, అందరూ కనపడుతున్నారు, వినపట్లా. అదేం సార్ ఎంత కష్టం వచ్చింది సార్? మ్యూట్ లేదు, అంత క్లియర్ గానే ఉంది ఇక్కడ. మరి అక్కడ చూడండి, అక్కడే మెసేజ్ వస్తుంది. చిట్టిబాబు గారు ఓకే చిట్టిబాబు గారు, సమయం కూడా తక్కువగా ఉంది. మా వాయిస్ మీకు వినపడుతుందని, నా వాయిస్ వినపడుతుందని ఆశిస్తున్నాను. మనతో చిట్టిబాబు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, సినీ క్రిటిక్, నిర్మాత, దర్శకులు. సో ఇప్పుడు ఓజీ సినిమాకి టికెట్ బుక్ చేసుకున్నారా? మ్యూట్ లో లేదు, అన్మ్యూట్ చేశాను. వీడియో ఆన్ లో ఉంది, అన్ని ఆన్ లోనే ఉన్నాయి. రైట్, మళ్ళీ వస్తాను, అయితే మీ దగ్గరికి మళ్ళీ వస్తాను నేను. సో ఈలోపు మా టెక్నికల్ టీం మీతో టచ్ లోకి వస్తారు. సురేష్ రెడ్డి గారు, సో మీరు కంటిన్యూ చేయండి. సో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. సో మొత్తానికి సినిమా అభిమానులు ఆడించాలంటానో, పార్టీ కార్యకర్తలు ఆడించాలంటానో ఆడేటువంటి పరిస్థితి కాదు. సినిమాలో
ప్రేక్షకులకు నచ్చేటువంటి అంశాలు ఉంటే ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది అనేది కృష్ణానంద్ గారు బలంగా చెప్తూ ఉన్నారు. అంటే కొంత అనాలిసిస్ ఉంటుందండి. మా కిరణ్ రాయ్ గారు చెప్పినట్టు షూటింగ్ అప్పుడే ఈ సినిమా హిట్ అనేది తెలిసిపోయింది. ఇంకా అంటే చూసిన వాళ్ళకి తెలుస్తుంది అంతే కదా, కొంత అంచనా వేస్తారు కదా. ఈ రోజు చెప్తున్నా సరే, ఇప్పుడు 5 hours ఉంది కదా, 5 hours తర్వాత మీరే చెప్తారు ఖచ్చితంగా ఇది ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ అయిపోయింది సినిమా, అందులో సందేహం లేదు. అంటే వైసీపీ వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారిని సినిమా వాళ్ళు కూడా చూస్తారు. ఇప్పుడు ఎవరైతే బాగా చాలా మంది వైసీపీ నాయకులు, వైసీపీ ఎట్లయితే అందులో డౌట్ లేదు సార్. హరిహర వీరమల్లు హిట్ అయిందా ఫెయిల్ అయిందా చెప్పమానండి సురేష్ రెడ్డి గారిని. సార్ ఒకటి మీకు ఒక్క విషయం చెప్తున్నా విశ్లేషక్ గారు, పవన్ కళ్యాణ్ ఒకరికి దక్కుతుంది. ఫెయిల్ అయినా కూడా ఇలా ఎల్బీ స్టేడియం వర్షములో ఒక్క అభిమాని కూడా బయటకు పోలే. అంత అభిమానం మీరే చెప్పారు. అమితాబ్ బచ్చన్ గారి తర్వాత వినండి అమితాబ్ బచ్చన్ గారి తర్వాత రజనీకాంత్ గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ని ఎవ్వరు కూడా దోచుకోలేరు, ఎవ్వరు కూడా దాన్ని టచ్ చేయలేరు అని. బట్ నేనేమంటున్నంటే ఇలా ఒక్కటి చెప్తున్నా విశ్లేషకులు గారు, మీరు ఇందరు హీరోలు ఉన్నారు కదా, ఏ హీరో అన్నా ఇలా సినిమాలు చూడండి, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు మొత్తము మెసేజ్ సినిమాలు. అంటే ఆయన ఏదో డబ్బులు సంపాదించాలని మీరు మీ అంతరాత్మ కూడా చెప్తుందండి. పవన్ కళ్యాణ్ మంచోడు, పవన్ కళ్యాణ్ దేశానికి మేలు చేస్తాడు, సొసైటీకి మేలు చేస్తాడు అంతా. కానీ ఇట్లా ఫ్రంట్ అంటే ఇట్లా తెరపైకి వచ్చేసరికి ఎందుకు మీకు మోహన్ రెడ్డి గారు కూడా ఆయన అంతరాత్మ ఏం చెప్తారు, పవన్ కళ్యాణ్ మంచోడు ఆయన చెప్తారు. కానీ ఎందుకు ఇట్లా చెప్తా ఉన్నారు? మీరు మాట్లాడేవారు మాట్లాడలే కదా, మీరు మాట్లాడలేదు కదా. మీరు ఓజీ ఫెయిల్యూర్ అని చెప్పారు కదా, మీ అభిప్రాయం చెప్పారు సార్, మీ అభిప్రాయం చెప్పారు. మీరు ఎందుకు ఒప్పుకోలేదు? నేను ఇప్పుడు ఓజీ నేను ఒకటే చెప్తున్నా సార్, మీ అంతరాత్మ వేరు, నా అంతరాత్మ వేరు. మీరు చెప్పింది నేను చెప్పలే, నేను చెప్పి నాకు అవకాశం వచ్చినా మాట్లాడుతున్నాను, నన్ను మాట్లాడినండి. కాదండి, మీరు మాట్లాడేవారు, నేను మాట్లాడినా మీరు ఎన్నో విషయాలు చెప్పారు, నేను మాట్లాడినా మీ అభిప్రాయం చెప్పారు, నా అభిప్రాయం చెప్పాలి, నా అభిప్రాయం చెప్పి అక్కడానికి లేదా, అక్కడానికి లేదా, నా అభిప్రాయం చెప్పి అక్కలేదా? ఇవాళ ఒకటి చెప్తున్నాండి, 100% స్ట్రైక్ అంటున్నారు. సినిమా పక్కన పెడితే రాజకీయంగా 21 ఎమ్మెల్యేలు 27 గెలిచిందండి. ఎవరు గెలిచిరండి ఇండియాలో వల్ల చెప్పండి? ఒక్కటి చెప్తున్నా సార్, మీరు పుట్టినప్పటి కాడి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఎమ్మెల్యే కాకముందు డబ్బులు వంచిండా ప్రజలకి? అది చెప్పారా మీరు? చెప్పారండి, వాస్తవాలు చెప్పారు మీరు. నేను మాట్లాడుతున్నప్పుడు మధ్య రాకూడదు, అది కరెక్ట్ కాదు సార్. మీరు క్వశ్చన్ చెప్పండి. మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తారు అనేటువంటి మాటని మీరు విరమించుకోవాలి అని చెప్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, గుడుంబ శంకరు ఏ మెసేజ్ తో తీశాడు, అందుకని సినిమాలు వేరు, మెసేజ్ ఓరియంటెడ్ గా తీస్తే దాన్ని ఏమైతే అంటే అవి ఒక ఆర్ట్ ఫిల్మ్స్ అవుతాయి. అది కమర్షియల్ స్టార్ ఎవరు అట్లాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీయలేరు. మీరు ఒక్కటి సార్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక 100 మంది ఉన్నారు, 100 మందిలో 99 మంది కన్నా ఒక వ్యక్తి మంచోడని చెప్పడానికి ఎందుకు దంకుతున్నారు? ఒక్క సినిమా గురించి చెప్తున్నారు, మరి వేరే సినిమాల గురించి చెప్పండి, వేరే సినిమాల గురించి చెప్పండి సార్, వేరే మంచి సినిమాలు మెసేజ్ ఇచ్చే సినిమాలు చెప్పండి. చెప్పరు, ఎందుకు చెప్పరు? అవి చెప్పండి. ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు మెసేజ్ ఇచ్చిన సినిమాలు ఇవి, మెసేజ్ ఇవ్వని సినిమాలు ఇవ్వని చెప్పండి. ఆయన తీసిన సినిమాలు చెప్తారా? ఒక్కటి పట్టుకున్నారు మీరు. మరి మెసేజ్ ఇచ్చిన వకీల్ సాబ్ సార్, వకీల్ సాబ్ చూసిరా మీరు సినిమా? వకీల్ సాబ్ చూసిరా? వకీల్ సాబ్ లో ఎంత మెసేజ్ ఉందండి, ఎంత మెసేజ్ ఉంది అది చెప్పండి. రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి సార్. మీరు చెప్పరు సార్, చెప్పరు. మంచి సినిమాలు చాలా ఉన్నాయండి, అది చెప్పండి. ఎవరు కాదన్నారు, మేము కాదన్నాం. ఒక గుడుంబ శంకర్ అంటున్నారు కానీ ఇదే వకీల్ సాబ్ కావచ్చు, ఎన్నో అథారిటీ దారేది కావచ్చు. మీరు అథారిటీకి దారేది బాగా ఆడిందని చెప్పారు, అవి ఎందుకు చెప్పారు మరి? సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఒక క్రికెట్ ప్లేయర్ గానీ, ఒక సినిమా యాక్టర్ గానీ 100కు 100 ఇవాళ ఏదైనా క్రికెట్ ప్లేయర్ ఎంత అదైనా డక్అవుట్ ఉంటాయి. అవునా? అర్థమైందా? కొన్ని సందర్భాల్లో 90% సినిమాలు మెసేజ్ ఇచ్చిన సినిమాలు. ఓకే, ఒక గుడుంబ శంకర్ పక్కన పెడితే మిగతా సినిమాల గురించి చెప్పండి. యాడ్లు సార్, పవన్ కళ్యాణ్ యాడ్లు చూసిరా? హీరో ఎందరు హీరోలు యాడ్లు ఇస్తున్నారు, ఈయన ఎందుకు ఇవ్వట్లేదు? ఆయన నచ్చదు యాడ్లు అంటే, అది కరెక్ట్ కాదని నచ్చదు. ఇలా సినిమాలు కూడా ఆయన 100 సినిమాలు తీయవచ్చు ఈ 30 సంవత్సరాల్లో. 30 సంవత్సరాల్లో 100 సినిమాలు తీయవచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ ఆయన స్టోరీలు నచ్చాక
ఆ స్టోరీలు ఎలా ఉండాలంటే ఒక సొసైటీకి, ఒక దేశానికి, ఒక యూత్కు, ఒక యువతకు నచ్చే సినిమాలు చేస్తాడు. సరే 1-2 ఉండవచ్చు, కానీ యావరేజ్ 90% మాత్రం ఆయన సినిమాలు మెసేజ్ ఇచ్చే సినిమాలు, అది ఒప్పుకోవాలి. ఓకే ఓకే మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అన్ని మెసేజ్ సినిమాలే అని చెప్తున్నారు. ఆయన మెసేజ్ సినిమాలు తీసి దేశానికి ఏం ఉద్ధరించినారంటే మెసేజ్ తీయడానికి వైసీపీ నాయకుడు ఏం చేసిండు? జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు సార్? పవన్ కళ్యాణ్ గారి నుంచి మాట్లాడే అర్హత మీకు లేదు. దయచేసి మోహన్ రెడ్డి గారు మీకు లేదు. ఎందుకంటే ఇలా పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ రేట్ కొట్టాడు దేశవ్యాప్తంగా. పవన్ కళ్యాణ్ ఇలాంటి నాయకుడు కావాలి, ఇలాంటి నాయకుడు కావాలి, ఇలాంటి పార్టీ కావాలని కోరుతుందండి. సురేష్ రెడ్డి గారు, బ్రహ్మనాయుడు గారు సార్ మాట్లాడండి, ఇది వార్ టైం, ఈ టైం కాదు. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి దయచేసి. ఏంది మెసేజ్ అయ్యా? ఏంది మెసేజ్? ఆయన డైరెక్ట్ మెసేజ్ ఇవ్వలేకపోయినాడు. చెప్తారు చెప్పేది ముందు మేము చెప్పేది వినాలా? మనం మాట్లాడుకోవడానికి కాదు, బయటకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి, మనం మాట్లాడుకోవడానికి. కొట్లాడుకుంటే మీ ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడేది, నేను మాట్లాడితే కొట్లాడితే ఎట్లా? నేను మాట్లాడేది మీ దగ్గర అడ్డం రాలేదు కదా. నువ్వు నిజమైన మెసేజ్ ఇచ్చేవాడివైతే ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సపోర్ట్ గా ఉన్నటువంటి వ్యక్తివే, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏం మాట్లాడినావు, ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఏం మాట్లాడినావు? 30,000 మంది అమ్మాయిలు తప్పిపోయినారు, వాళ్ళు ఎక్కడో తీసుకుపోయి అమ్మేసినారు, అవి ఇవి అని చెప్పినటువంటి పెద్ద మనిషివే. అది ఏ మెసేజ్? అది నిజంగానే మెసేజ్ ఇచ్చినవి, నిజంగా అది వాస్తవం నిజంగా మెసేజ్ ఇచ్చినవైతే ఈ రోజు డిప్యూటీ సీఎం గా ఎందుకు తీసుకురాలేకపోయినా వాళ్ళను తీసుకురాలేదంటే మీ ఉద్దేశం ఏంది? మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలను మీరే అమ్మినారని అర్థమా? మీరు అమ్మితేనే ఈరోజు సైలెంట్ గా ఉన్నారా? మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుకుంటారు, మీరు మాకు సమాధానం చెప్పుకుంటారా? ఇవన్నీ పద్ధతి అయిన మాటలు మాట్లాడుకుంటా రమణాయుడు గారు మధ్యలో అతను మాట్లాడించేదాన్ని నేను ఎందుకు, అతను మాట్లాడేదాన్ని నేను ఎందుకు అతన్ని మాట్లాడించేది సరిపోలే. ప్రతి మనిషికి కూడా కాస్త వినోదము, ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి సినిమా రూపంలో చూద్దాం. వీళ్ళ తాతగా బ్రహ్మానందం ఇచ్చాడు వినోదం, బ్రహ్మానందం ఇంకా బ్రహ్మాండమైన వినోదం ఇచ్చాడు, ఏవిఎస్ ఇంకా బ్రహ్మాండంగా ఇచ్చేవాడు, ఎంఎస్ నారాయణ ఇచ్చేవాడు. వాళ్ళు వినోదం అంటే వీళ్ళది కాదు, ఎవరినో మెడ మీద కాలేసి తొక్కేది, సంపేది, కాల్చేది, ఇది కాదు వినోదం. కాబట్టి ఈ వినోదం పక్కన పెడితే వీళ్ళు ఇచ్చినటువంటి సమాచారం వల్ల ఎవరికి ఉపయోగపడింది అంటున్నా, వీళ్ళు ఇచ్చినటువంటి మెసేజ్ వల్ల ఎవరికి ఉపయోగపడింది? వీళ్ళు వాళ్ళ సినిమాని అడ్డ పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చినారు, సినిమాని అడ్డ పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నారు, సినిమాని అడ్డ పెట్టుకుని క్రేజులు పెంచుకుంటున్నారు, సినిమా ద్వారా వీళ్ళు ఎదుగుతున్నారు తప్ప వీళ్ళు ప్రజలకు ఉపయోగపడింది ఏమిటి? వీళ్ళ అభిమానులకి 1000 రూపాయలు టికెట్ పెట్టి అమ్ముకుంటే వీళ్ళు ఏంది ప్రజలకు మెసేజ్ ఇచ్చేది? ప్రజా అభిమానులతోనే 1000 రూపాయలు టికెట్ వసూలు చేసుకుంటే వీళ్ళు ఎక్కడ మెసేజ్ ఇచ్చినట్టు, ఏం మెసేజ్ ఇచ్చినట్టు, ఎవరికి మెయిల్ చేసినట్టు, ఎక్కడ మెయిల్ చేసినట్టు, ఏది గుర్తుపెట్టేది మాట్లాడుకుంటా పోతుంటే సరిపోతుంది. ఎక్కడ మెసేజ్ ఇచ్చినట్టు చూపించండి. మీరు రాజకీయాల్లో ఇచ్చినటువంటి మెసేజ్ చూపించి సినిమా ఎట్టనాలే. మీరు కొన్నారా? టికెట్ కొనుక్కున్నారా? సినిమా డబ్బుల కోసం మాత్రమే సినిమా తీస్తారు కదా, సినిమా డబ్బుల కోసం తీస్తారు. రాజకీయాలు దేనికోసం చేస్తారు? ప్రజా సంక్షేమం కోరి, ప్రజల మేలు కోరి తీస్తాం. మరి ప్రజలు మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సరైన సమాచారం ఇవ్వలేకపోయినారు, సరైన మెసేజ్ ఇవ్వలేకపోయినారు. ఇప్పుడు మీరేంది మెసేజ్లు ఇచ్చేది? మీ మెసేజ్లు పక్కన పెట్టండి, మెసేజ్లు కాదు. కానీ మీరు రాష్ట్రంలో సూపర్ ఫ్లాప్ అయినారు. సూపర్ ఫ్లాప్ అయిన తర్వాత కనీసం ఈ సినిమాలను అడ్డం పెట్టుకుని మనం సక్సెస్ అయినట్టు చెప్పుకుందామని మీరు ప్రయత్నం, ఆ ప్రయత్నంలో భాగంగానే నేను డిప్యూటీ సీఎం గా మర్చిపోయినాను అన్నాడు. ఎందుకంటే డిప్యూటీ సీఎం గా ఫెయిల్ అయినాడు కాబట్టి ఇక్కడ ఫెయిల్ అయినటువంటి సబ్జెక్ట్ తీసుకొచ్చి నేను ఫెయిల్ అయినా ఈ సినిమా హిట్ అయితే నా ఫెయిల్ అయినటువంటి సబ్జెక్ట్ పక్కన పోతుంది, సినిమా హిట్ అనేది బయటకు వచ్చిందనే ఉద్దేశంలో భాగంగా ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వచ్చినారు తప్ప ఆయన ఏమాత్రం హిట్ అయితే మాధ్యమం వాళ్ళకి లాభం, నా లాభం వచ్చేది నిర్మాతకు వస్తుంది, వీళ్ళకి వస్తుంది. నష్టం వచ్చేది వాళ్ళు నష్టపోతారు. మా డబ్బులు ఏమేమి పెట్టలేదు కదా నష్టపోవడానికి. మా అంటే ఎవరైనా మా పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏమైనా సినిమా చూస్తారు, చూసిన సినిమా అన్ని సినిమాల్లో ఫెయిల్ సినిమాల్లో ఇదే సినిమా అనుకుంటారు. అంతేగాని దాన్ని పట్టుకొని ఏదో పెద్ద దేశానికి ఉద్ధరించినట్టు, స్వతంత్ర పోరాటం చేసినట్టు, ఈ పోరాటంలో మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరూ బాగుపడినట్టు, వీళ్ళు సినిమాలు తీసడం వల్ల దేశం అంతా బాగుపడి 3 పూలు అరకాలుగా ఉన్నట్టు ఏదేదో వాళ్ళు ఇష్టపడి వాళ్ళు చెప్పుకుంటూ పోతే సరిపోతుందా? అంత సీన్ లేదు
కాదు కానీ సినిమాగా చూడమనండి. ఈ సినిమాని దేశాన్ని ఉద్ధరించినట్టు, ఈ సినిమాని స్వతంత్ర పోరాటంలో పోరాడిన వాళ్ళందరినీ పెద్ద కాపాడినట్టు వీళ్ళేదో గొప్పగా చెప్పుకుంటే ఎట్లా? దీనికన్నా బ్రహ్మాండమైన సినిమాలు రజనీకాంత్ తీస్తున్నారు, మెసేజ్ ఉండేటువంటివి. దీనికన్నా బ్రహ్మాండమైన సినిమాలు ప్రభాస్ తీస్తున్నారు, దీనికన్నా బ్రహ్మాండమైన సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ తీసినాడు, దీనికన్నా బ్రహ్మాండమైన సినిమాలు వీళ్ళన్నీ తీసినాడు. అలా అవన్నీ కాదని నేను ఒక్కరోజు ఈ రోజు డిప్యూటీ సీఎం అయితేనే ఈ సినిమా తీస్తేనే దేశాన్ని ప్రపంచాన్ని ఉద్ధరించినట్టు ఏదో గొప్పగా చెప్పుకుంటే ఎట్లా బా? సినిమా చెప్పమనండి. సినిమాని తీసుకొచ్చి ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ఇంట్లో పండుకున్న కూడా భోజనాలు ఉండి వాళ్ళకే పెడతారు. ఈ సినిమా ద్వారానే మొత్తం అంతా దేశం అంతా బయట చల్లగా కాపాడినట్టు ఉంటుంది, చల్లగా బతికినట్టు ఉంటుంది అన్నట్టు చెప్పుకుంటూ అంటారు. కాబట్టి అవన్నీ కాదు కానీ వీళ్ళు చేసినటువంటి సేవలు, వీళ్ళు చేసినటువంటి మేలు అన్ని ప్రజలు గమనించినారు. కాబట్టి ఆ సూపర్ ఫ్లాప్ అయిన తర్వాత సినిమా తీసుకొని పోయినాడు. ఆ సినిమా తీసుకుంటా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మర్చిపోయి వాళ్ళు ఏదో సొంత కార్యాలయం పెట్టాడు, సొంత కార్యాలయానికి సొంత ఖర్చులు పెట్టుకున్నాడు. ఏం కార్యాలయం పెట్టారు, ఏం ఖర్చులు పెట్టారు, ఏం సమస్య పరిష్కరించారు, మాట్లాడదాం. చిట్టిబాబు గారు గుడ్ ఈవినింగ్ అండి. చిట్టిబాబు గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? యా చిట్టిబాబు గారు, ఆయనకు ఫోన్ లో కూడా వినపట్ల. చిట్టిబాబు గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? సో కట్ అయింది. ఈ లోపు కిషన్ గారితో కంటిన్యూ చేద్దాం. తర్వాత మళ్ళీ బ్రహ్మనాయుడు గారు నేను ఒక సూచన చేయదలుచుకున్నాను మీ డిబేట్ ద్వారాగా. సినిమా అనేటువంటిది ఎంటర్టైన్మెంట్ అనేటువంటి విషయాన్ని యువత గుర్తు పెట్టుకొని మీరు అభిమానించేటువంటి ఎవరైతే నాయకుడు ఉన్నారో, పవన్ కళ్యాణ్ కావచ్చు, జూనియర్ ఎవరైనా సరే, వాళ్ళ సినిమాలను చూడండి. ఒకసారి కాదు 4 సార్లు చూడండి, ఏం అభ్యంతరం లేదు. దాన్ని సక్సెస్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి. అలాగని సినిమానే జీవితము ఇదొక్కటే మనం అనేటువంటి విధంగా ఏ ఒక్క అభిమాని కూడా అలా మీ జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి విధంగా వ్యవహరించవద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇందాక కిరణ్ రాయల్ గారు చెప్తున్నాడు. ఆయన ఏం చెబుతున్నాడు కిరణ్ రాయల్? మా పవన్ కళ్యాణ్ అభిమానులు చావటానికైనా చంపటానికైనా సిద్ధం. ఇవన్నీ ఏంటి? చావటానికైనా సిద్ధం. ఏదేం తప్పండి. ఒకటి ఏంటంటే సినిమా లాగానే చూడాలి అంతే. ఆయన మంచి బాగా యాక్ట్ చేస్తారు, పవన్ కళ్యాణే చెప్పాడండి నాకు యాక్టింగ్ రాదని. అలాగే నేను ఆయన యాక్టర్ కాదని నేను అంటే, ఆయన సినిమాలు హిట్ అవుతున్నాయంటే మంచి యాక్టర్ అని అనుకోవాలి. ఆయన చెప్పాడు, అది వేరే విషయం. చిట్టిబాబు గారు వినిపిస్తుందా ఇప్పుడైనా? వినిపిస్తుంది సార్, బాగున్నారా? ఫైన్. సో ఇప్పుడు ఓజీ టికెట్లు బుక్ చేసుకున్నారా? రేపు 8 o'clock షోకి వెళ్తున్నాం. అదే అంత బెనిఫిట్ షో ఈ రోజు హైదరాబాద్ తెలంగాణ మొత్తం ఈ రోజు నైట్ 10 కి వస్తుంది. మీరు రేపు 8 కి వెళ్తున్నారు. బెనిఫిట్ షోకి నేను వ్యతిరేకం. ఇది బ్లాక్ మార్కెట్. బ్లాక్ లో టికెట్ అమ్మితే పోలీసులు జైలు పెడతారు. ఇది బ్లాక్ లో అమ్ముకోవడానికి గవర్నమెంటే పర్మిషన్ ఇస్తుంది. ఇది ఇది లేని ఒక నిబద్ధత లేని ఇంగిత జ్ఞానం లేని ప్రభుత్వాలు అలా చేస్తున్నాయి. రేట్లు పెంచుకుంటూ ఏంటంటే రేట్లు డబ్బు ఖర్చు పెట్టారు కదా, ఎవరి కోసం ఖర్చు పెట్టారు? వ్యాపారం ఉందని ఖర్చు పెడతారు ఎవరైనా. ఆ గతంలో తెలుగు సినిమాలో ₹1 కోటి మించి ఉండేది కాదు, 80 లక్షల ఖర్చు పెట్టారు. ఇప్పుడు 100 కోట్లకు వెళ్ళింది వాళ్ళ బిజినెస్. ఆంధ్ర దాడితే ఉండేది కాదు తెలుగు సినిమా. ఇవాళ గుజరాత్ ఏంటి, బీహార్ ఏంటి, బెంగాల్ ఏంటి, ఫారెన్ ఏంటి వెళ్ళింది. వ్యాపారం పెరిగింది, వాళ్ళ బిజినెస్ పెరిగింది, కనుక ఖర్చు పెట్టారు. ఏం ఖర్చు పెట్టామో మాకు తగ్గించండి అని అడుక్కుంటారు వీళ్ళు. అంటే తక్కువలో తీస్తే తగ్గిస్తారా రేట్లు? నేను చక్కటి సినిమా తక్కువలో తీస్తాను, ₹150 టికెట్ ₹50 చేస్తారా? ఏమి పాలసీ ఇది? ఇంగిత జ్ఞానం లేని పాలసీ, ప్రజలను దృష్టిలో పెట్టుకోకుండా చేసే పాలసీ, ఎక్స్ప్లాయిటేషన్, అభిమానాన్ని ఎక్స్ప్లాయిటేషన్. బ్లాక్ మార్కెట్ ఎక్కడ ఉంది? బ్లాక్ మార్కెట్ లేకుండా చేయాలనే కదా బెనిఫిట్ షోకి ప్రభుత్వం ఒక ఫిక్స్డ్ రేట్ ని ఫిక్స్ చేసింది. బెనిఫిట్ షో అనేది బ్లాక్ మార్కెట్ కాక నిజాయితీనా? ₹100 టికెట్ 100కి అమ్ముతున్నారు, 150కి అమ్ముతున్నారు, 50,000, 10,000, 20,000 బ్లాక్ కాకేంటండి? ఊనే కథలు చెప్తారండి. బ్లాక్ మార్కెట్ బ్లాక్ ఇంకా అఫీషియల్ చేశారు వీళ్ళు. అది బ్లాక్ లో అమ్ముకుంటా అఫీషియల్ గా అమ్ముకోండి అని. దౌర్భాగ్యం ఇది. దౌర్భాగ్యం. అడుక్కునే ఈ ప్రొడ్యూసర్లు ఖర్చు పెట్టి తీసామని చెప్పి అడుక్కుంటున్నారు గవర్నమెంట్ దగ్గర. గవర్నమెంట్ బెచ్చవేస్తుంది. అంతేకాదు ఒక సినిమా తీసాము, బ్రహ్మాండం తీసాము. ఇప్పుడు బెనిఫిట్ లేకుండా సూపర్ హిట్లు అవ్వలేదా? సరే, ఇక బ్లాక్ మార్కెట్ దాని గురించి పక్కన పడదు. సినిమా విషయానికి రండి. ఇప్పుడు సినిమా చూడకముందే జనసేన నాయకులు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అంటున్నారు, మీరేమంటారు? అంటారు. అది ఫ్యాన్స్ మరి అంతే. అందుకే ఫ్యాన్స్ వాళ్ళు. ఫ్యాన్స్ అనేది అందుకే ఏ సినిమా ఏ హీరోకి అనరు. మా ఒక పవన్ కళ్యాణ్ సినిమా ఏముంది? ఏ హీరోకి అనరు? ప్రతి 7 హీరోలు ఉన్నారు. 7 హీరోల్లో
ఎనిమిది మంది హీరోలు ఆ హీరో సినిమాల వరకు రిలీజ్ అప్పుడు ఈ గొడవ, రేట్లు పెంచడాలు మిగతా వాళ్ళకు ఉండదు. 8 హీరోలు, అది చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాసు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, ఇతను రామ్ చరణ్, వీళ్ళందరికీ ఈ 8 మందికి ఉంటాయి మా ఓపెనింగ్స్. కనుక వాళ్ళు ఆ ఓపెనింగ్స్ లో హడావిడి చేస్తారు, ఫ్యాన్స్ పాలాభిషేకాలు చేస్తారు. ఇది రొటీన్. ఆ గతంలో ఉన్న హీరోలకు అప్పుడు ఉండేది, ఇప్పుడు ఈ హీరోలకు ఉన్నాయి. అంటే మిగతా హీరోలకు ఉండదు ఇంత హడావిడి. వాళ్ళు ఒకవేళ హడావిడి చేసుకున్నా మైనస్ అవుతారు. మొన్న ఈ గతంలో చూసేట్టు 2-3 హీరోలు రీసెంట్ గా హడావిడి చేసి రేట్లు పెట్టారు, ఏమైనా మూలకు వస్తున్నారు 3 రోజుకి. కనుక వీళ్ళకి వర్కౌట్ అవుతుంది, వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. వీళ్ళకి కూడా ఇది ప్రొడ్యూసర్లు చేస్తున్నారు, ప్రభుత్వాలు ఏమాత్రం ఇంగితించారని లేకుండా ప్రజల్ని దోచుకునే వ్యవహారం ఇది. అలౌ చేయకూడదు. మనం సినిమా బాగుంటే ఆడద్ది, ఇంకో 4 రోజులు ఎక్కువ ఆడద్ది, అంతేగాని అందుకని ఆడద్దో లేదో సినిమా విషయం ఏముందో 3 రోజుల్లో పడుకుంటుందేమో కనుక 3 రోజులను పిండేసుకోవాలి, ప్రేక్షకుల దగ్గర వాళ్ళ అభిమానాన్ని ఎక్స్ప్లాయిట్ చేసేయాలి అని చెప్పి ప్రొడ్యూసర్లు ఆలోచించటం, దానికి ప్రభుత్వాలు ఓపెన్ అవ్వటం. ప్రభుత్వాలు అంతే, సామాన్యుడి కన్నా డబ్బున్న వాళ్ళకి వంత పట్టడానికి ఉన్నాయి ప్రభుత్వాలు మన రాష్ట్రంలో. కాదు, మీరు ఒక సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక డైరెక్టర్ గా, ఒక నిర్మాతగా, ఒక నటుడిగా ఉన్న మీరు ఇండస్ట్రీ కోరుకోరా మీరు? ఇది ఇండస్ట్రీ బాగా, ఇది ఇండస్ట్రీ నాశనం. ఇది ఈ బెనిఫిషియల్ వేసే నాశనం అయింది ఇండస్ట్రీ. అనవసరంగా బోగస్ స్టామినా, ప్రతి ఒక్క హీరో బోగస్ స్టామినా ఈ 4 రోజులు ఈ బ్లాక్ లో అమ్మేసి ఇన్ని కోట్లు కలెక్ట్ చేసిందని బోగస్ హీరో స్టామినా వేసుకుని రేట్లు పెంచుకుని నాశనం చేశారు ఇండస్ట్రీది. మీకు తెలుసా ఇండస్ట్రీ ఏంటో ఉన్న రేట్లు పెంచి నాశనం చేసి బోగస్ స్టామినాలు పెంచి ఇండస్ట్రీ నాశనం చేశారు. ఈ ఇండస్ట్రీకి బాగు కాదు, ఇది హితం కాదు. అంటే ఇప్పుడు మీరు అట్లా మాట్లాడితే ఇక్కడ జనసేన నాయకులు మీరు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి వ్యక్తిగత కక్షతో మాట్లాడుతున్నారని అంటారు. చూసుకోండి. పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్ సంబంధం లేదు, ఇది పవన్ కళ్యాణ్ సంబంధం లేదు, ఏ హీరోకి సంబంధం ఉండదు రేట్లు పెంచడంలో. ఇది ఓన్లీ ప్రొడ్యూసర్లే, అది తెలుసుకోవాలి. ప్రొడ్యూసర్లు ఖర్చు పెట్టాడు, వాడు అడుగుతాడు. ఈ హీరోలు అడగరు, ఏ హీరోను మా రేట్లు పెంచడం ఏ హీరో అడగరు. వాళ్ళకే సంబంధం, వాడు ఓన్లీ ప్రొడ్యూసర్ అడుగుతాడు. ఆ ప్రొడ్యూసర్లే అంటున్నా నేను, అంతే. హీరోలకు సంబంధం లేదు. వాళ్ళు ప్రధానికి వాళ్ళకి పూసుకుంటే వాళ్ళ కర్మది. హీరోలకు సంబంధం లేదు, ఏ హీరో అడగరు రేట్లు పెంచమని. రైట్, ధన్యవాదాలు చిట్టిబాబు గారు. ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చినందుకు. మొత్తం చిట్టిబాబు గారు అయితే బెనిఫిట్ షోకి పూర్తి వ్యతిరేకం అంటున్నారు. రేపు మార్నింగే ఆయన 8 o'clock చూస్తా ఉంటున్నారు. సో వన్ వర్డ్ కంక్లూజన్ కృష్ణాయన్ గారు. ఇప్పుడు ఓజీ సినిమా అనేటువంటిది సినిమా హిట్ కావాలనే సినిమా అభిమానులు అందరూ కోరుకుంటారు. ఎవరు సినిమా హిట్ కావాలనే కోరుకుంటారు. ప్లస్ ఈ సినిమాకి హిట్ అయ్యేటువంటి అన్ని రకాల ఈ డైరెక్టర్ కానివ్వండి, కథపరంగా కానివ్వండి, కనీసమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే హిట్ అయ్యేటువంటి అంశమే. దీంట్లో ఉన్న ఒక్క నెగిటివ్ అంశం ఏంటి అని అంటే సినిమా నిర్మాణంలో జాప్యం జరగటం అనేటువంటిది. ఇంత లేట్ ప్రాసెస్ అది సినిమా. ఎందుకంటే మొన్న ఎలక్షన్ వల్ల కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ కాల్ షీట్లు అందుబాటులో లేకపోతే ఇలాంటి వల్ల కొంచెం లేట్ అయినటువంటి పరిస్థితులు. ఇలా లేటుగా నిర్మాణం అయినటువంటి సినిమాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇచ్చినటువంటి సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అది అలాంటి ప్రభావం లేకుండా ఇది గ్యాంగ్స్టర్ మూవీ కాబట్టి డైరెక్టర్ కూడా కొంచెం సత్తా ఉన్నవాడు కాబట్టి ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ అభిమానులు సురేష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఒక్క సినిమా అన్న హిట్ అయితే బాగుండు మా పవన్ కళ్యాణ్, ఒక్క సినిమా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఏదైనా గుర్తుపడితే బాగుంటుందని చూద్దాం. మనసులో హిట్ కావాలని అరే ఎవరికైనా సినిమా ఫ్లాప్ కావాలని హిట్ కావాలని. ఎందుకంటే 24 ఫ్లాప్ కావాలని ఎవరైనా అనుకుంటారు. ఒక సినిమా తీస్తే 24 క్రాఫ్ట్లకి వాళ్ళకి ఎంతో కొంత డబ్బు పోతుంది. అంటే ఇండస్ట్రీ పెద్ద బిజినెస్ అనుకోండి. సమయం లేదు, చూద్దాం ఏం జరగబోతుందో. ఇప్పుడు రేపు ఈ టైంకి కాదు, రేపు మళ్ళీ రేపు ఉదయం కాదు, ఆల్రెడీ 12 గంటలకల్లా, మిడ్-నైట్ 12 గంటలకల్లా సినిమా హిట్టా, బ్లాక్ బాస్టర్ హిట్టా, యావరేజ్ అనేది తెలిపోతుంది. ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్న కృష్ణ గారు, సురేష్ రెడ్డి గారు, ఎల్ల మోహన్ రెడ్డి గారు, కిరణ్ రాయల్ గారు, చిట్టిబాబు గారు, అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి 99 TV.